ఈ ప్రపంచాన్ని ఆయన సంగీతంతో, డాన్స్‌తో ఊపేసిన పాప్ లెజెండ్ ఎవరో కాదు మైకేల్ జాక్సన్. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఒక బయోపిక్ సినిమా 'మైకేల్'. ఈ సినిమా గురించి ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. ఈ సినిమా ఏప్రిల్ 24, 2026న విడుదలయ్యింది. దర్శకుడు యాంటోనీ ఫొక్యా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎట్లుంది? అంచనాలను అందుకుందా లేదా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడాలంటే, ఈ సినిమాలో ప్రధాన పాత్రలో జాఫర్ జాక్సన్ నటించగా, ఆయనతో పాటు కోల్‌మ్యాన్ డొమింగో, మిల్స్ టెల్లర్ తదితరులు కీలక పాత్రలో నటించిరు. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, జాఫర్ జాక్సన్ ఆయన నిజ జీవితంలో కూడా మైకేల్ జాక్సన్ కుటుంబానికి చెందినవాడే కావడం ఈ సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ఒక కథ విషయానికి వస్తే, ఈ సినిమా కథ ఇండియాలోని గ్యారీలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన మైకేల్ జాక్సన్ చిన్ననాటి జీవితం నుంచి ప్రారంభమవుతుంది. చిన్నప్పటి నుంచే అతనిలో ఉన్న ఆ సాధారణ ప్రతిభను గుర్తించిన ఆయన తల్లి అతన్ని ప్రోత్సహిస్తుంది. తన సోదరులతో కలిసి జాక్సన్ 5 అనే బ్యాండ్లో మైకేల్ తన టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. కానీ ఇక్కడే కథలో అసలు మలుపు ఉంటుంది. అతని తండ్రి జోసెఫ్ జాక్సన్ పాత్రలో నటించిన కోల్మన్ డొమింగో చాలా కఠినమైన వ్యక్తిగా చూపబడతాడు. శారీరకంగా, మానసికంగా అతను తన పిల్లలపై చూపించిన ఒత్తిడి ముఖ్యంగా మైకేల్ మీద అతని బాల్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ బాధల మధ్య మైకేల్ ఎదుగుతాడు. ఆ తర్వాత అతను సోలో కెరియర్ ప్రారంభించి ప్రపంచ స్థాయిలో స్టార్ గా మారతాడు. బయట ప్రపంచం అతన్ని దేవుడిలా ఆరాధిస్తుండగా, అతని లోపల మాత్రం ఒక చిన్న పిల్లవాడు ఇంకా తన బాల్యాన్ని వెతుక్కుంటూనే ఉంటాడు. ఈ భావోద్వేగాల ప్రతిబింబమే నెవర్లాండ్. నెవర్లాండ్ అనే కలల ప్రపంచాన్ని అతను ఎందుకు సృష్టించాడు? అది కేవలం లగ్జరీ కోసమా, లేక తన కోల్పోయిన బాల్యాన్ని తిరిగి పొందాలనే కోరిక? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ సినిమాలో చాలా ఎమోషనల్ గా చూపించారు. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయం చూపించుకుంటే, జాఫర్ జాక్సన్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే అతిపెద్ద బలం. జాఫర్ జాక్సన్ అతను మైకేల్ జాక్సన్ మేనరిజం, బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ స్టైల్ అన్నింటినీ అచ్చుగుద్దినట్టుగా చూపించిండు. డ్యాన్స్ సీక్వెల్లలో అతని చూస్తుంటే నిజంగా మైకేల్ జాక్సన్ మళ్ళీ జీవించి వచ్చాడా అనే ఫీలింగ్ వస్తుంది. ఎమోషనల్ సీన్స్లలో కూడా అతను చాలా బాగా నటించిండు. ప్రత్యేకంగా తండ్రితో కన్ఫర్నేషన్ సీన్ సినిమాకే హైలైట్. ఐకానిక్ సాంగ్స్ అండ్ కన్నర్స్. మైకేల్ జాక్సన్ అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది ఆయన పాటలు. ఈ సినిమాలో కూడా థ్రిల్లర్, బిలీజియన్ వంటి పాటలను అద్భుతంగా రీక్రియేట్ చేశారు. ప్రేక్షకులు థియేటర్లలో కూర్చొని సినిమా చూస్తున్నారా లేక లైవ్ కాన్సర్ట్ చూస్తున్నారా అన్నంత రియలిస్టిక్ గా సీక్వెన్స్లు ఉంటాయి. ఎమోషనల్ కనెక్ట్. మైకేల్ చిన్ననాటి బాధలు, తండ్రి నుంచి ఎదుర్కొన్న ఒత్తిడి ఇవన్నీ చాలా హృదయానికి హత్తుకునేలా చూపించారు. నెవర్లాండ్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని దర్శకుడు చాలా బాగా ప్రేక్షకులకి కనెక్ట్ చేసిండు. ఇక టెక్నికల్ విషయంకొస్తే, సినిమాటోగ్రఫీ డియాన్ బేబీ అద్భుతంగా, ప్రత్యేకంగా కాన్సర్ట్ సీన్స్ విజువల్ ఫీస్ట్ లా ఉంటాయి. ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్ 80-90 దశాబ్ద కాలాన్ని అచ్చం అలాగే చూపించారు. ఇక ఈ సినిమాల మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, వివాదాలు లేవి. మైకేల్ జాక్సన్ జీవితంలో ఎన్నో వివాదాలు ఉన్నాయి, కానీ ఈ సినిమాలో వాటిని చాలా వరకు పక్కన పెట్టేశారు. ఇది చాలా మందికి నిరాశ కలిగించే అంశం. నెమ్మదిగా సాగిన మొదటి భాగం. సినిమా ప్రారంభం కొంచెం స్లోగా ఉంటుంది. కొన్ని చోట్ల కథనం పట్టు కోల్పోయినట్లు అనిపిస్తుంది. కుటుంబ సంబంధాలపై లోతైన చూపు లేదు. మైకేల్ సోదరులు, వారి కెరియర్, ఈ విషయాలు చాలా తక్కువగా చూపించారు. ఇవి కూడా చూపించి ఉంటే సినిమా మరింత పూర్తిగా అనిపించేది. ఇక దర్శకత్వం విశ్లేషణ చూసుకుంటే, దర్శకుడు యాంటోనీ ఫొక్యో ఈ సినిమాకు ఒక సెలబ్రేషన్ లా తెరకెక్కించిండు. అతను మైకేల్ జాక్సన్ ను ఒక లెజెండ్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు, కానీ అతని జీవితంలోని డార్క్ సైడ్ ను చూపించడంలో కొంత వెనుకబడ్డాడు. ఇక ఈ సినిమా మొత్తంగా చూస్తే మైకేల్ సినిమా ఒక పూర్తి బయోపిక్ కాకపోయినా ఒక గొప్ప మ్యూజికల్ ట్రిబ్యూట్. జాఫర్ జాక్సన్ నటన, సంగీతం, విజువల్స్ ఇవన్నీ కలిసి సినిమాను ఎంజాయబుల్ గా మార్చాయి. కానీ డీప్ బయోపిక్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి ఇది కొంత అసంపూర్ణంగా అనిపించవచ్చు. మరి ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో, మైకేల్ జాక్సన్ నిజ జీవితం లాగా మీకు అనిపించిందా లేదా అనేది మీ ఒపీనియన్ని మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూస్ మరి మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.